వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి అని చెప్పేసి ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి. దీనికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ రెవెన్యూ సదస్సుల గురించి మన మంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. ఈ ప్రకటనలో ఏముంది అంటే, ఈ ప్రకటనలో భూ వివాదాలకు సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుందండి. దీనికి సంబంధించి అర్జీలను అయితే ప్రజల నుంచి స్వీకరించబోతోందండి ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే, భూ వివాదాలు తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ 22A అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన ఏ సమస్యలనైనా ప్రజలు ఈ సదస్సులలో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చు అని అయితే చెప్పిందండి. ఈ సదస్సులు ఎలా జరుగుతాయంటే, ఈ సదస్సులు పెద్ద రెవెన్యూ గ్రామాల్లో ఒక రోజంతా జరుగుతాయండి. చిన్న రెవెన్యూ గ్రామాల్లో అర్ధ రోజు జరుగుతాయండి. ఈ సదస్సులు వచ్చేసి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగుతాయండి. ఈ సదస్సులకు మన ఆ గ్రామానికి సంబంధించిన తహసీల్దారు తర్వాత 7 అధికారులు కలిసి ఈ సదస్సులు అయితే నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రజల దగ్గర నుంచి భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ అర్జీలన్నింటినీ ఆన్లైన్లోకి బదలాయించడం జరుగుతుందన్నమాట. ఈ ఆన్లైన్లో అప్డేట్ చేసిన ఈ అర్జీలను త్వరలోనే ప్రభుత్వం పరిష్కరించి భూ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. మన అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఈ 22A అసైన్డ్ ల్యాండ్స్ తర్వాత మిగతా ఏ చిన్న తగాదాలకు సంబంధించిన ప్రతి తగాదాకు సంబంధించిన అర్జీని అయితే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం అయితే స్వీకరించడం జరుగుతుందండి. ఇవే కాకుండా రీసర్వేకి సంబంధించిన ఏ తగాదాలున్నా ప్రజలు అర్జీని సమర్పించి తమకున్న తగాదాలను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళొచ్చండి. 22A అసైన్డ్ ల్యాండ్స్ గురించి గత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. దాదాపుగా 13 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేయడం అయితే జరిగిందండి. మన గత ప్రభుత్వం అయితే ఫ్రీ హోల్డ్ చేయడం జరిగిందండి. వీటిలో 25,000 ఎకరాలకు అసైన్డ్ భూములకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిపోయిందండి. ఇక మిగిలిన భూములను హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఈ రిజిస్ట్రేషన్ జరిగిన 25,000 ఎకరాల్లో కూడా ఎవరైనా ఆక్రమణలు జరిగినట్టయితే వాళ్ళు అర్జీ సమర్పించుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందరికీ కలిగిస్తోందండి. ఈ అసైన్డ్ ల్యాండ్స్లో ఎవరైనా భూ ఆక్రమణలు చేసినట్టయితే వారందరికీ ఈ రెవెన్యూ సదస్సు ద్వారా అర్జీలు సమర్పించుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కలిగిస్తోందండి. ఇక అంతేకాకుండా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలున్న సర్వే రాళ్ళను అన్నింటినీ తొలగించి, ఆ బొమ్మలను ఆయన పేరును సర్వే రాళ్లపైన తొలగించి పక్కన పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. దీన్ని గత బుధవారం అంటే ఆగస్టు 7నే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో, భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, వాటన్నింటిలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలను అయితే తొలగించి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రజలందరికీ అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇవి దాదాపుగా
21.8 లక్షల భూ హక్కు సర్వే పత్రాలు అయితే ఉన్నాయి. ఈ అన్ని సర్వే హక్కు పత్రాలను వెనక్కి తీసుకొని వాటిని కొత్తగా ప్రభుత్వ రాజముద్రతో క్యూఆర్ కోడ్తో ప్రజలకైతే అందించాలి, రైతులకైతే అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేశారని, ఈ 13 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్లో 25,000 ఎకరాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాయని, ఈ ఏవైతే రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న స్థలం అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిపైన సమగ్ర నివేదికను 3 నెలల లోపల తయారు చేసి దానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుందని మన మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక ఈ పంటకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వెలువడిందండి. ఎవరైతే అసలైన సాగుదారులు ఉంటారో వాళ్ళనే గుర్తించాలి, వాళ్ళ పేర్లే ఈ పంటలో ఈ క్రాప్లో నమోదు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డర్ వేయడం జరిగిందండి. కౌలు రైతులు 11 నెలల వరకు తాము పండించే పంట పైన అధికారాన్ని కలిగి ఉంటారని, వాళ్ళకు అన్ని హక్కులు ఉంటాయని, ఈ పంట ద్వారా వాళ్ళ పేర్లనే నమోదు చేయాలని ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గరికి, రైతులందరి దగ్గరికి అధికారులు వచ్చి ఈ క్రాప్ లేదా ఈ పంటలో తాము పండిస్తున్న సాగు చేస్తున్న పంట గురించిన పూర్తి వివరాలను అయితే నమోదు చేసుకోవడం జరుగుతుందండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలు, తర్వాత అన్నదాత సుఖీభవ, అంతేకాకుండా సబ్సిడీ విత్తనాలు, ఇలా అన్ని రకాల లాభాలు ప్రభుత్వం అయితే చేకూర్చబోతుందండి. కాబట్టి సాగు చేస్తున్న రైతులు, తర్వాత కౌలు రైతులు తప్పకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో తమ పేర్లను అయితే నమోదు చేసుకోండి. ఇవండి అప్డేట్స్. మన ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు అయితే జరగబోతున్నాయండి. ఈ రెవెన్యూ సదస్సులో ప్రజలు ఎవరికైతే తమ భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నాయో వాళ్ళందరూ అర్జీలను పెట్టుకొని తహసీల్దార్ గారికి అర్జీలను సమర్పించినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో ఈ అర్జీలను ఎక్కించి మీ భూ వివాదాలన్నింటినీ పరిష్కరిస్తారు. దానికి సంబంధించిన వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అప్పుడే మన మంత్రి గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. ఇవ్వండి అప్డేటు. మీకు నా వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.